రాజకీయ నాయకులు అద్భుతమైన యాక్టర్లు. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఆ తర్వాత కృష్ణ కావచ్చు, రీసెంట్గా పవన్ కళ్యాణ్ కావచ్చు, మధ్యలో చిరంజీవి కావచ్చు. అసలు వీళ్ళ నటన, వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా తెర మీద అబ్బా. వీళ్ళు బయటకు వచ్చాక యాక్ట్ చేస్తారో లేదా కొంతమంది అక్కడ కూడా చేస్తారు, అది వేరే విషయం. కానీ రాజకీయాల్లో ఫస్ట్ నుంచి ఉంటారే, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఎవడి వల్ల కాదు అసలు అది. కేసీఆర్ కానీ, జగన్ కానీ, చంద్రబాబు కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోడీ అసలు వండర్ఫుల్. రాహుల్ గాంధీ సూపర్ యాక్టర్, భయంకరమైన యాక్టింగ్ చేస్తారు. అసలు వాళ్ళ ముందు మనం పనికిరాం. ఇప్పుడు ఈ కోవలోకి వైఎస్ షర్మిల దిగారు. వైఎస్ షర్మిల మామూలుగానే చాలా గొప్ప యాక్టర్స్. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్న మీద ప్రేమ గారిపోతున్నట్టు, అన్న పార్టీని కాపాడాలని, తన తండ్రి చనిపోయారు కాబట్టి పార్టీని తన నెత్తిన పెట్టుకుని తానే నడిపించాలని, కాంగ్రెస్ పార్టీ తన అన్నని సర్వనాశనం చేసేసిందని, తన అన్నని కక్ష సాధింపు చర్యలు తీసుకెళ్ళిందని, తన అన్న చాలా అమాయకుడని ఎంత బాగా యాక్ట్ చేశారో ఇప్పుడు మళ్ళీ అంతే బాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నేను, కాంగ్రెస్ పార్టీ అండమాన్లో పనిచేయమన్నా పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా తండ్రి యొక్క ఆఖరి కోరిక, దానికోసమే నేను కాంగ్రెస్కి వచ్చానని అప్పుడు ఎంత కాంగ్రెస్ని తిట్టారో ఈరోజు అంతే. అప్పుడు సంగతి వదిలేసేయండి. అసలు మొన్న వైఎస్ఆర్టీపీ పెట్టి పాదయాత్ర చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పచ్చి తిట్లు, పిచ్చబూతులు తిట్టినటువంటి షర్మిల ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ కండువా వేయించుకుని మళ్ళీ ఇంకొక కొత్త డ్రామా, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ గారిపోతున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ గారిపోతున్నట్టు కొత్త డ్రామాతో ఆమె బయటకు వస్తున్నారు. అయితే ప్రజలు నిజంగా వైఎస్ షర్మిల్ని, నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా, మేము అంత పిచ్చోళ్ళగా కనిపిస్తున్నామా, మేము మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నామా అని బ్రహ్మానందం మీమ్ ఉంటుంది, ఆ మీమ్ పంపిస్తున్నారు ఆవిడకి. ఎందుకంటే గత 10 ఏళ్లుగా చూసుకుంటే ఎక్కువగా మాటలు మార్చడమే రాజకీయ నాయకుల యొక్క ప్రోగ్రాం. వాళ్ళు తెల్లారిన దగ్గర నుంచి రోజుకు చెప్పిన మాట పాటించరు, చెయ్యరు, పైగా మారుస్తూ ఉంటారు ఆ మాటలు. ఈ మాటలు మార్చడంలో ఒకరికొకరు పోటీ పడుతుంటారు. చంద్రబాబుకి జగన్ పోటీ, జగన్కి పవన్ కళ్యాణ్ పోటీ. ఆ పవన్ కళ్యాణ్ తెగ మాటలు మారుస్తుంటాడు, జగన్ మారుస్తుంటాడు, చంద్రబాబు మారుస్తుంటాడు. వీళ్ళతో పోటీ పడ్డానికి అనుకుంటా గడిచిన 10 ఏళ్లలో షర్మిల మాట్లాడిన మాటలు, మార్చిన మాటలు 5 ఏళ్లలో, 10 ఏళ్లలో కూడా కాదు, 2019 ఎలక్షన్లో మా అన్నని ఇంత దారుణంగా దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడేటువంటి షర్మిల ఈరోజు వైఎస్ఆర్టీపీ పెట్టి పాదయాత్ర చేసి, నేను తెలంగాణకి ఆడపడుచుని, తెలంగాణకి నేను అత్తగారి ఇల్లు, నాకు ఇది, నేను పెరగడం అంతా కూడా ఖమ్మం, ఇక్కడ అంతా పెరిగాను, నాకు అంతా తెలుసు, మా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి బేస్ అంతా ఇక్కడే ఉంది, నేను తెలంగాణ కోసం కష్టపడడానికి వచ్చాను, తెలంగాణకు న్యాయం జరిగే వరకు నిద్రపోను, కాంగ్రెస్ని సర్వనాశనం చేస్తా, బీజేపీని నాశనం చేస్తా, కేసీఆర్ అన్యాయం చేశాడు, తెలంగాణ కోసమే ఊపిరి ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతా అని కబుర్లు చెప్పి కట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళి విలీనం చేసి పడేసి రేవంత్ రెడ్డికి భయపడి నోరు మూసుకుని ఏపీకి వచ్చేసి ఇక్కడ పగ్గాలు తీసుకుని రేపు పొద్దున రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక నుంచో తెలంగాణ నుంచో ఆమె ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఇంతకు మించి ఆవిడ చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడ, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రాంతీయ పార్టీలు గట్టిగా ఉన్న ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది? 2 ప్రాంతీయ పార్టీలు గట్టిగా ఉన్న ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉందో నాకు చెప్పండి. తమిళనాడులో 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీ పాలించింది. తర్వాత అన్నా డిఎంకే రావడంతో కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయింది అక్కడ. బీహార్లో అదే జరిగింది, ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది. బీజేపీ పుంజుకుంది, ఎస్పీ పార్టీ వర్సెస్ బీజేపీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఏమైంది? ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి. కానీ బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ కాదు, సారీ, ఇందాక చెప్పిన ఒక రాష్ట్రం, ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎటువంటి ద్రోహం చేయలే. తమిళనాడులో, ఈ తమిళనాడులో ఇలాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి కానీ ఇంకేది కానీ ఎటువంటి ద్రోహం చేయలే. జస్ట్ ప్రాంతీయ పార్టీల యొక్క మనుగోడిని తట్టుకోలేక, వెస్ట్ బెంగాల్లో కూడా తట్టుకోలేక వెనక్కి వచ్చేసినటువంటి పార్టీ అంతే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అత్యంత దారుణమైన ద్రోహాన్ని, ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా విడగొట్టి ఈ రోజుకి విభజన హామీ లేక ఇష్టం వచ్చింది క్యాపిటల్ అని ప్రకటించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఏపీ సర్వనాశనం అవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీలో ఈవిడ చేరటం అనేది బీహారు, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి చోటే దిక్కులేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఒకప్పుడు పాలించి వాళ్ళకి ఎటువంటి ద్రోహం చేయకుండా ప్రాంతీయ పార్టీల వల్ల బయటకు వచ్చిన పార్టీ, ఇక్కడ వైసీపీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, 2 కాకపోతే జనసేన పార్టీ ఆప్షన్గా ఉంది. ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలుగుతుంది?
ఏమీ చేయలేదు. ఆ విషయం ఆవిడకి తెలిసి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని హెల్ప్ తీసుకుని రాజ్యసభ పొంది ఢిల్లీకి వెళ్ళి ఎంపీగా ఆమె ఏలుబడి సాగించుకోవటం తప్ప ఈవిడ ఇప్పుడు మొదలుపెట్టినటువంటి పెర్ఫార్మెన్సు, ఎమోషనల్ డ్రామా ఇవన్నీ కూడా ఏపీలో వర్కౌట్ అయ్యే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ మీద నాకు ఎటువంటి కోపం లేదు. కాంగ్రెస్ పార్టీ మీద నాకు చాలా కోపం ఉంది. ఆమె అదే కాంగ్రెస్ పార్టీలోకి ఈవిడ రావడం మీద నాకు కోపం ఉంది. తన తండ్రిని నాశనం చేసింది. తన తండ్రి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడని మాట్లాడిన ఆవిడ కాంగ్రెస్ పార్టీలో రావడం నాకు కోపం ఉంది. అందులో నాకు అభ్యంతరం ఉంది. వైఎస్ఆర్టీపీ పెట్టి తెలంగాణయే నా సర్వస్వం అని చెప్పినటువంటి ఆమె ఈరోజు ఏపీ నా సర్వస్వం అని చెప్పడం మీద నాకు ప్రాబ్లం ఉంది. ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే తన అన్నని ఏ కాంగ్రెస్ అయితే దెబ్బ కొట్టిందో అదే కాంగ్రెస్లో ఆమె ఇప్పుడు దెబ్బ కొట్టింది ఆమె చెప్పి అదే కాంగ్రెస్లో ఇప్పుడు రావడం మీద నాకు మాత్రమే ఇబ్బంది ఉంది తప్ప వైఎస్ షర్మిల మీద నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె ప్లేస్లో ఎవరున్నా సరే ఇటువంటి ప్రశ్నలే మనం వాళ్ళ మీద సంధించాలి. అలా సంధించకపోతే ఇట్లా పార్టీలు మారటాన్ని, పార్టీలను పెట్టుకుని విలీనం చేసుకోవటాన్ని జనరలైజ్ చేసేస్తారు వీళ్ళు, సాధారణం చేసి అవతల పడేస్తారు. ఇది సాధారణం కాదు, ఇట్లా జరగకూడదు. చిరంజీవి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు ప్రజారాజ్యం పార్టీని. అక్కడ ఏదో మినిస్టర్గా అనుభవించాడు, ఆ తర్వాత బయటకు వచ్చి తన దారిలో ఆయన చూసుకున్నాడు. అటు కాకుండా ఆయన మళ్ళీ ఇంకొకలాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి డెఫినెట్లీ ఆయన కూడా మనం తప్పట్టాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మనం తప్పట్టాలి. ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని నువ్వు ఎందుకు పెట్టావు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఎందుకు విలీనం చేస్తావు, అప్పుడు తప్పట్టాలి. నీ మినిస్ట్రీ కోసం, నీ డబ్బు కోసం అమ్మేసావా నీ పార్టీని, డెఫినెట్లీ అప్పుడు తప్పట్టాలి. దానికంటే వరస్ట్ ఇది అంటున్నా, అక్కడ తప్పే ఇక్కడ తప్పే, ఇది ఇంకా వరస్ట్ తప్పు. దీన్ని మీన్స్ ఈ రకమైనటువంటి ప్రాసెస్ తప్పే, ఆయన చేసినటువంటి ప్రాసెస్ తప్పే, ఈవిడ చేసినటువంటి ప్రాసెస్ తప్పే. ప్రతిదాన్ని మనం డెఫినెట్లీ ఖండించాల్సి ఉంటుంది. అదే రకంగా దాని గురించి వీడియో చేస్తున్నాను నేను ఈ అంశం గురించి. సో ఈవిడ పెర్ఫార్మెన్స్ చాలా ఈజీగా దొరికిపోతున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఆమె ఎక్కువగా మాటలు మార్చినటువంటి వ్యక్తిగా రికార్డుకి ఎక్కుతారు. ఆమె రికార్డు తర్వాత పవన్ కళ్యాణ్ రికార్డు ఉంటుందేమో, ఆ రికార్డు తర్వాత జగన్, చంద్రబాబు నాయుడు పోటీకి వస్తారు, తర్వాత కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీకి వస్తారు. సో రాజకీయ నాయకుల జన్మ మొత్తం, వీళ్ళ బతుకులు మొత్తం మాటలు మార్చడం, మన జీవితాలతో ఆడుకోవడం.